హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇదేదో కలర్ఫుల్గా కనపడుతుంది ఏంటి అనేసి అనుకుంటున్నారా? బీట్రూట్ జ్యూస్ అండి. ఈరోజు మేమైతే మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాము. నేను ప్రతిరోజు జ్యూస్ అయితే తాగుతూ ఉంటాం కదా. ఈరోజు వచ్చేసి మాది జ్యూసు బీట్రూట్ జ్యూసు. నేను నైటే కట్ చేసి వాటర్లో వేసేసి పెట్టుకుంటాను. అప్పుడప్పుడు కట్ చేసి వేసిస్తుంటే ఆ స్మెల్ కోసం అనేసి పిల్లలు అయితే తాగట్లేదు. అందుకోసం అనేసి నేను నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. కొద్దిగా వాటర్లో వేసి అయితే ఉంచుతాను. అదే వాటర్ తోటి నేను మిక్సీ అయితే వేసేస్తూ ఉంటాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మనలో ఎవరికైనా కానీ హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక కంపల్సరీ జ్యూస్ కనుక తాగారు అనేసి అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి నేను పిల్లలకి ప్రతిరోజు, పిల్లలకి కాదండి, మేము నలుగురం టిఫిన్ తర్వాత కంపల్సరీ జ్యూస్ అయితే తాగుతూ ఉంటాము. పాలకన్నా కానీ ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది అంటే ఈ జ్యూస్ అనే చెప్పేయచ్చు. చూడటానికైతే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఫస్ట్లో పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత వాళ్ళకు కూడా అలవాటైపోయి ఈ మధ్య వాళ్ళే అడుగుతున్నారు అనమాట, జ్యూస్ లేదా మమ్మీ అనేసి. ఇంక ఈరోజు నేను లడ్డూకి అయితే మ్యాగీ చేసి ఇచ్చేసాను. మ్యాగీ తిన్న తర్వాత ఇంకా ఇక్కడ జ్యూస్ అయితే తాగేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతాడు. ఈరోజు ఉన్నట్టుండి సమిదాకి కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది అనేసి చెప్పారు. ఈరోజు మార్నింగ్ 9 అయితే సమిదా కూడా కాలేజీకి వెళ్ళాలి. ఇంకా రేపటి నుంచి అయితే కాలేజ్ స్టార్ట్ అయిద్దేమో అనేసి అనుకుంటున్నాను. నిన్న నైట్ అయితే మెసేజ్ పెట్టేశారనమాట మాకు. ఇంకా సమిదాకి అయితే దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా లడ్డూకి అయితే మ్యాగీ చేశాను. ఇక్కడ హెడ్ బాత్ చేసి వచ్చేసింది కదా, జుట్టు అయితే బాగా తడిగా ఉంది. ఇంకా అందుకోసం అని ఫ్యాన్ దగ్గర ఉంటే జుట్టు ఆరిద్దిలే అనేసి చెప్పాను. అప్పటికే టైం అయితే బాగా అయిపోయింది. ఇంకా జుట్టు ఆరలేదనేసి అలానే పంపించేశాను అనమాట. ఈ కాలేజీకి వచ్చేసేటప్పటికి బాగా స్ట్రిక్ట్గా ఉంది. మనం హెయిర్ లీవ్ చేయకూడదంట, జీన్స్ టీషర్ట్ వేసుకోకూడదు, కేవలం మనం లెగిన్ టాప్ మాత్రమే వేసుకోవాలి, అది చున్నీ ఉండాలి అని బాగా చెప్తున్నారు. ఇంకా కాలేజ్ పిల్లలు ఇలా వెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంకా ముందుగా అయితే ఇంకా లడ్డూకి వచ్చేసి 8:30కి, సమిదాకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి 9 ఇంకా వీళ్ళైతే ఇంకా ఇలాగా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు కాలేజీకి. ఒక 9 నుంచి 12 వరకు అయితే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. స్పీచ్ అయితే చాలా బాగుంది అనేసి చెప్పారు మా వారు. ఇంకా ఇక్కడ సీనియర్స్ వచ్చేసి ఈ జూనియర్స్కి ఇలాగా వాళ్ళ స్పీచ్ చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశారంట సీనియర్స్ ఇక్కడ. ఇంకా ఇక్కడ మా వారైతే వీడియో తీసుకొచ్చారు నా కోసం అనేసి. పిల్లలకి అలానే పేరెంట్స్కి బాగా ఇన్స్పిరేషన్గా ఉండే స్పీచ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనకి వర్కింగ్ ఉంటుంది కాబట్టి వర్కింగ్ డేలోనే ఈ ప్రోగ్రామ్స్ అన్నవి పెడుతున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ ఇలా ప్రోగ్రామ్స్ పెడుతున్నప్పుడు పేరెంట్స్కి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదొకటే. కాకపోతే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది వీళ్ళు చెప్పేవి. పిల్లలు ఏదైనా సాధించగలరు అనేసి వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే నాకు బాగా అర్థమైపోయింది. మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే స్పీచ్ అయితే ఇచ్చారు. వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క వాళ్ళని అయితే తీసుకొచ్చి మనకి స్పీచ్ అన్నది ఇస్తున్నారనమాట. నేను ఆ రోజు లడ్డు పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు అయితే వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ వాళ్ళైతే అలో చేయలేదు. ఇంకా ఎందుకులే, ప్రాబ్లం అవుతుంది కదా అనేసి నేను ఆ రోజు వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి సీనియర్స్. చాలా స్ట్రిక్ట్గా ఉందండి. ఎలా ఉంటుందేమో. మొన్నటి వరకు యూనిఫామ్లో వెళ్ళిన పిల్లలు ఇంకా ఇంటర్కి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఉండదు అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కాలేజ్లోకి వెళ్ళి మనం ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళైతే చెప్పేశారనమాట యూనిఫామ్ కూడా ఉంది అని. ఇంకా సమిత ఫేస్ అయితే కొద్దిగా డల్గానే పెట్టింది అనేసి చెప్పేయచ్చు. ఇంతవరకు సమితకి అయితే నేను టాప్స్, పంజాబ్ డ్రెస్సులు అయితే అలా వేయలేదు. తన ఏజ్ కన్నా ఎక్కువ కనబడుతుంది అనమాట అలాంటి డ్రెస్సులు వేసేటప్పటికి. అందుకోసం అని ఎక్కువగా నేను జీన్స్, టీషర్ట్స్, షర్ట్స్ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా సమితకి కూడా
అవి టాప్స్ అయితే తీసేసుకోవాలి. ఇంకా ఇక్కడ మేమైతే వచ్చేసారు. నేను ఈవినింగ్ అయితే యూనిఫామ్ కలెక్ట్ చేసుకోమనేసి చెప్పారు. ఇంకా రేపటి నుంచి అయితే యూనిఫామ్లో రమ్మనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఈవినింగ్ ఇప్పుడు 3 అయితే అయింది. ఇంక ఇక్కడికైతే వెళ్ళాము. మేము బయలుదేరి వెళ్తున్నాను కాలేజ్ దగ్గరికి. కాలేజ్లోకి వెళ్ళానండి. కాలేజ్లోకి వెళ్తే మనకి రిసిప్ట్ కావాలి అనేసి అన్నారు. అప్పటికి స్కూల్ కూడా అయిపోయిందనమాట. వీళ్ళకి స్కూల్ క్యాంపస్ కాలేజ్ క్యాంపస్ మొత్తం ఒకటే ఉంటుంది, కాకపోతే బిల్డింగ్స్ వేరు అంతే. ఇంక ఇక్కడ పిల్లలందరూ ఇలాగైతే ఆడుతూ ఉన్నారనమాట. మార్నింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కే వెళ్ళినప్పుడు చెప్పినట్లయితే బాగుండేది, మీరు ఫీజు రిసిప్ట్ తీసుకొస్తే యూనిఫామ్ ఇస్తాము అనేసి అంటే బాగుండేది. మార్నింగ్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము అలానే ఈవినింగ్ పిల్లల్ని లడ్డూని తీసుకొని వస్తూ యూనిఫామ్ తీసుకొద్దామా అనేసి నేను రిసిప్ట్ అయితే తీసుకువెళ్ళకోకుండా కాలేజ్కి అయితే వెళ్తే వాళ్ళు రిసిప్ట్ ఉంటేనే ఇస్తాము అనేసి అన్నారు. ఇంకా లడ్డు కూడా వచ్చే దారిలో ఆకలి అవుతుంది, నాకు పిజ్జా కావాలి అనేసి అడిగాడు. ఇంకా అందుకోసం అనేసి ఇట్లా ఒక బేకరీ దగ్గర అయితే ఆగి ఇంకా పిజ్జా అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న పిజ్జా వచ్చేసి పన్నీర్ చీజ్ పిజ్జా అయితే తీసుకున్నాము. పిల్లలకి హెల్తీ ఫుడ్ కన్నా కానీ ఇలా జంక్ ఫుడ్ అయితే బాగా ఇష్టపడతారు కదండి. ప్రతి ఒక్క పిల్లలు అలా ఉన్నారు. చూడండి ఎలా టెంప్టింగ్గా ఉందో. ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యి ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. మనం ఇంట్లో ఎంత హెల్తీ ఫుడ్ చేసినా కానీ ఒక మంత్లో ఒక 2 to 3 టైమ్స్ అయితే ఇది కంపల్సరీ కావాలని అడుగుతూ ఉంటారు. ఇంకా అడిగారు కదా అనేసి ఇంకా ఈరోజైతే పిజ్జా అన్నది ఇప్పించేసాం లడ్డూకి. ఇంకా ఇది తినేసి వెంటనే మళ్ళీ మేము సమిత కోసం అయితే షాపింగ్ చేయాలి. బుక్స్ అయితే రేపు కాలేజ్ ఉంది కదా, కాలేజ్ లోపల చెప్తాము అనేసి అన్నారు. బుక్స్ వాళ్ళు ఇస్తారా మరి బయట ఉంటాయా చూడాలి. మరి బుక్స్ కోసం అయితే రేపు చెప్తాము. రేపు ఒక రఫ్ నోట్స్ అయితే తీసుకొచ్చుకోమనేసి అన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మేము షాపింగ్కి అయితే బయలుదేరి సమితకి బ్యాగ్ అవి తీసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి షాపింగ్ అయితే చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సమితకి కాలేజ్కి బ్యాగ్ అయితే తీసుకున్నాను. బ్యాగ్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది. తనకి చూడంగానే నచ్చిద్దేమో అనేసి అనుకున్నాను. అలానే ఇష్టపడింది అనమాట. అబ్బా బ్యాగ్స్ అయితే ఎంత రేట్లు ఉన్నాయోనండి. ఇంకా కంపల్సరీ ఈ టైంలో కొంటారు కదా అనేసి ఇంకా ఇలా రేట్లు ఉన్నాయేమో అనేసి అనుకున్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 1250 రూపీస్ అయితే పడింది. ఇంకా పెద్ద బ్యాగ్ ఎందుకులే, చిన్నది తీసుకుంటే ఒక 2 ఇయర్స్కి అయితే నడిపేస్తుంది కదా అనేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. అలానే ఇంకా లంచ్ బాక్స్ కూడా తీసేసుకున్నాను అనమాట. లంచ్ బ్యాగ్ వచ్చేసి ఇలా తీసుకున్నానికి మనకు ఆయిల్ అన్నది లీక్ అవ్వకుండా ఉండాలి కదా అనేసి ఇలాగా ఒక స్మాల్ కంటైనర్ కూడా వచ్చింది. దాంట్లో మనం కర్రీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. బాగుంది, స్టీల్ది. ఇలాగా మనం క్లీన్ చేసేసుకునేటప్పుడు కింద ఉన్నది కూడా తీసేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటిది ఒకటైతే తీసేసుకున్నాను. ఇంకా అలానే వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. లడ్డూకి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను, సమితకు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్ వచ్చేసి 500 రూపీస్ పడింది. బాగుంది క్వాలిటీ కూడా. అలా అనేసి లైట్ వెయిట్ లేదు, ఇలా అనేసి బరువు లేదు, మీడియంగానే ఉంది. ఇంకా అలానే లడ్డూకి కూడా వచ్చేసి సమితకు వచ్చేసి 500 ml తీసుకున్నాను. లడ్డూకి వచ్చేసి 250 ml తీసుకున్నాను. బాటిల్ ఇది చాలా చిన్న బాటిల్ అనమాట. లడ్డూకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాలీబాల్లో వాడికి ఒక ప్రైజ్ వచ్చింది కదా, ఆ వాటర్ బాటిల్ వచ్చింది. ఆ వాటర్ బాటిల్ అయితే వాడుతున్నాడు. ఇంకా సమితకి తీసుకొచ్చాం కదా, ఇంకా వీటికి తీసుకురాకపోతే మళ్ళీ ఏడుస్తాడు, ఏదైనా ఇద్దరికి తీసుకోవాలి కదా అనేసి ఇంకా అలానే వాడికి కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చేసాను. ఇంకా రేపటి వరకు అయితే ఒక రఫ్ నోట్స్ తీసుకోమనేసి చెప్పారు కదా, ఇక ఒక రఫ్ నోట్స్, పెన్స్, ఇవన్నీ స్టేషనరీ అయితే తీసుకున్నాను. ఇంకా కాలేజీకి వెళ్తున్నారు అనేసి అంటే ఇలాంటివన్నీ కంపల్సరీ కదా. ఆడపిల్లలకి ఎన్ని కొన్నా కానీ ఆ టైంకి ఏమి లేకుండా చేస్తూ ఉంటారనమాట. ఇంకా రేపు కాలేజీకి వెళ్ళాలి అంటే రబ్బర్ బ్యాండ్ లేవు అనేసి అనేది ఉదయాన్నే. ఇంకా అందుకోసం అనేసి ఇంకా అవి కూడా
రోడ్డు మీదే అమ్ముతూ ఉంటారు కదా, అవే షాపింగ్ చేశాను. ఈసారి నేను బేగం బజార్ వెళ్ళినప్పుడైతే నేను కావాల్సినవి అన్నీ ఒక ఇయర్కి సరిపడా అన్ని యాక్సరీస్ అన్నీ తీసుకుంటూ ఉంటాను. ఈసారి వెళ్ళినప్పుడు ఒకేసారి తీసేసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే తీసుకున్నాను. ఇంకా టాప్స్ అయితే వేసుకురమ్మనేసి చెప్పారు కదా అనేసి స్టైల్ యూనియన్లో నేను ఇవి 2 టాప్స్ అయితే తీసుకున్నాను. బాగున్నాయి, ప్యూర్ కాటన్ వచ్చేసింది. ఇలాగా మనకి ఎల్బో వరకు అయితే హ్యాండ్స్ వచ్చేసినాయి అనమాట. 3/4 బ్యాక్ వచ్చేసి ప్లేన్ ఇచ్చాడు, ముందు వచ్చేసి మనకి ఫ్రంట్ అయితే వచ్చిందనమాట. సైడ్ పాకెట్ కూడా వచ్చేసింది. వీళ్ళు ఫోన్స్ కానీ ఏమన్నా హ్యాండ్ కర్చీఫ్ కానీ పెట్టుకోవడం కోసం అనేసి బాగుంటుంది కదా అనేసి ఇదొక టాప్ తీసుకున్నాను. అది వచ్చేసి బ్లాక్ కలర్ టాపు, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ మీద ఇలాగ వైట్ కొద్దిగా డిజైన్ అయితే వచ్చేసింది. మనకు ఓవరాల్ నెక్ వచ్చేసి హై నెక్ వచ్చింది. అలానే కొద్దిగా ఒక లేస్ కూడా ఇచ్చేసాడు. ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఫుల్ కాటన్ అనమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా. ఇంకా దానికోసం అనేసి ఇట్లాగా అయితే ఒక 2 టాప్సే తీసుకున్నాను. మళ్ళీ యూనిఫామ్ ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ సివిల్ డ్రెస్ ఉంటుందో లేదో చూడాలి. ఈరోజు రేపు వెళ్తే కానీ తెలియదు మనకి కలర్ డ్రెస్ ఉంది అనేసి అంటే ఇంకా మళ్ళీ కొన్ని డ్రెస్సెస్ అయితే నేను తీసుకోవాల్సి ఉంటుంది. నేను మొన్నే ఒక 5 వచ్చేసి ఆన్లైన్లో పెట్టాను, జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు అవి పెట్టాను. కాలేజ్కి యూనిఫామ్ లేదేమో అనేసి, కాకపోతే యూనిఫామ్ ఉంది అనేసి అన్నారు కదా. ఇలా హై నెక్ వచ్చేసింది అనమాట. హై నెక్ వచ్చేసి కొద్దిగా లేస్ అయితే ఇచ్చేసాడు మనకి. బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో.